హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీను తెలుగు ట్రావెలర్. ఈ వీడియో ఏంటంటే మనం పంచభూత లింగాల్లో ఒకటైన చిదంబరం అంటే నటరాజస్వామి దగ్గర దేవాలయంకి అయితే వచ్చాం. నటరాజస్వామి దేవాలయం అంటే ఇందులో వచ్చేసరికి ఆకాశలింగం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఎందుకంటే మీకు చిదంబర రహస్యం అయితే మీకైతే చెప్తాను. హే గాయస్, ముందుగా ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. చిదంబరం తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉంది. చెన్నై నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు మార్గంలో చిదంబరం స్టేషన్ నేరుగా అందుబాటులో ఉంది. దర్శన సమయం ఇవి: ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ప్రవేశం ఉచితం. హే గాయస్, ఈ ఆలయాన్ని చూసిన మొదటి క్షణం నుంచి మీరు ఆశ్చర్యపోతారు. 4 దిక్కుల 4 గోపురాలు, అందులో తూర్పు గోపురం అత్యంత ఎత్తైనది. 11 అంతస్తులతో ఆకాశాన్ని అంటే ఆ గోపురం వందల శిల్పాలతో సజీవంగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్ సభ గురించి చెప్పాలంటే అక్కడి పైకప్పు బంగారంతో తాపడం చేసిన ఒక 21,600 పూలతో అలంకరించబడింది. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడిన శిల్పకళకు అద్భుతమైన నిదర్శనం. హే గాయస్, ఈ ఆలయాన్ని పంచభూత స్థలాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ శివుడు ఆకాశ తత్వాన్ని వెలిశాడు. అందుకే దీన్ని ఆకాశలింగ క్షేత్రం అంటారు. ఇక్కడ స్వామి నటరాజ రూపంలో అనగా నృత్యరాజుగా దర్శనమిస్తాడు. ఆయన ఆనంద తాండవం సృష్టి, స్థితి, లయ, మోక్షాలను సూచిస్తుంది. ఇప్పుడు మీకు అత్యంత రహస్యమైన విషయం చెప్తాను. రత్నసభలో బంగారు వేల పత్రాల మలతో కప్పబడిన ఒక శూన్య స్థలం ఉంటుంది. దానినే చిదంబర రహస్యం అంటారు. చిత్ అంటే శూన్యం, అంబరం అంటే ఆకాశం అనగా చైతన్యపు ఆకాశం, నిరాకార పరమాత్మకు ప్రతీక. ఇది చూసినప్పుడు మనకు నిశ్శబ్దంగా, శాంతంగా నిండిపోతుంది. శంకరం వేడిడు మాలిని చూలిని మంగళం తందిడు మంగయ కళ్ళి. శంకరం వేడిడు మాలిని చూలిని మంగళం తందిడు అంగయ కళ్ళి. శంకరం వేడిడు మాలిని చూలి మంగళం తందిడు అంగయ కళ్ళి. హే గాయ్స్, చిదంబరం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఒక అత్యాధిక అనుభవం. అక్కడికి నటరాజస్వామి తాండవం చేసిన ప్రతి ఒక్కరికి సృష్టి రహస్యం అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన దేవాలయాల గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నటరాజస్వామికి జై.